జరుపుకుంటారు వ్యాలంటైన్స్ డే? ప్రేమ జంటలు అప్పుడే కదా కలుసుకునేది, అప్పుడే కదా ఊయలు అన్నీ ఇప్పుడు నేను ట్రై చేసినా పర్లేదు అక్క. ఇప్పుడు నేను ట్రై చేసినా పర్లేదు అక్క. చెప్పిందా మీకు టైం పాస్ అని? ఆల్రెడీ పెళ్ళైన అమ్మాయితోనే మాట్లాడారు. రేపు ఫిబ్రవరి 14 వస్తుంది కదా, అసలు ఏంటి ఫిబ్రవరి 14 అంటే? అంతవరకు బ్లాక్ డే అనుకుంటా, వ్యాలంటైన్స్ డే. అంటే అసలు ఎందుకు జరుపుకుంటారు వ్యాలంటైన్స్ డే? ప్రేమ జంటలు అప్పుడే కదా కలుసుకునేది, ప్రేమ జంటలు అప్పుడే కదా కలుసుకునేది, అప్పుడే కదా ఊయలు అన్నీ డిజైన్ చేసుకున్నారు ఇది. అంటే ఇప్పుడు ఒక్కొక్క అంటే 7th నుండి స్టార్ట్ అవుతుంది కదా, రోజ్ డే, టెడ్డీ డే, చాక్లెట్ డే అని. అసలు ఎందుకు అంటే అదే రోజు ఇస్తారంటారు అసలు గిఫ్ట్స్? ఇస్తారు. ఎందుకు ఇస్తారు? ఎందుకంటే ఆ మంతే కాబట్టి కదా వాళ్ళకి. అంటే విడి రోజులు అసలు ఇచ్చుకోరా? గిఫ్ట్లు వేరేగా ఉంటాయి, ఇవే తగ్గించుకుంటే మంచిది. పుట్టిన తర్వాత కూడా అదే మంత్రం ఎందుకు బర్త్డే ఎందుకు చేసుకుంటాం? ఎందుకంటే అది గుర్తుండిపోయేది కదా లైఫ్ లాంగ్. సో ఆ ఫిబ్రవరి మంత్ అనేది కూడా వాళ్ళు ఆ డేనా ఏదన్నా ఇస్తే ఇంక జీవితకాలం అంతా వాళ్ళకి గుర్తుండిపోయేటట్టు కదా. ఎగ్జాంపుల్ నేను డేట్ ఆఫ్ బర్త్ చెప్పాను. ఓకే ఇంకొకటి, అసలు ఈ జనరేషన్లో ట్రూ లవ్ ఉందా లేదా? ట్రూ లవ్ అనేది అబ్బాయిలు మాత్రమే ఉంది, అమ్మాయిల కంటే చాలా తక్కువ పర్సెంట్. అంటే 65% అనేది అబ్బాయిలకే ఉంది. అదేంటి అంత మాట అన్నావు? అంటే ఇప్పుడు బేసికలీ చెప్పాలంటే అమ్మాయిలకి లవ్ ఎక్కువ ఉంటుంది, బట్ నువ్వు ఎందుకు అబ్బాయిలకి ఎక్కువ ఉంటుంది అంటున్నావు? ఇప్పుడు ఎస్టిక్గా అంటే అక్క, ఇప్పుడున్న జనరేషన్స్లో ఎక్కువగా అమ్మాయిలు అనేది ఫ్రెండ్గా ఉన్నారు. ప్రాక్టికల్ నాలెడ్జ్ అని చెప్పేసి కమిట్మెంట్తో ఈజీగా ఒక చిన్న ఇన్సిడెంట్తో బ్రేకప్ అయిపోతారు. అదే అబ్బాయిలు అలా కాదు కదా, ఒకసారి ట్రై చేశారంటే మాత్రం జీవితాంతం ఇంకా చూసుకుందాం అని. మగవారు మంచివారు, సాధుగోవులు. ఇప్పుడు అందరు అమ్మాయిలు ఒకలా ఉండరు, కొంతమంది సిన్సియర్గా చేసే వాళ్ళు ఉంటారు. అప్పుడు అబ్బాయిలు మోసం చేసి వదిలేసి వెళ్ళిపోతారు కదా, అసలు అప్పుడు ఏం చెప్తారు మీరు? అబ్బాయిలు మోసం చేసినది అమ్మాయిలకి ఎవరు ట్రూ అనేది ఎవరు లేదా జస్ట్ యూజ్ అండ్ ట్రూ అనేది వాళ్ళు అర్థం చేసుకోవడం రాదు వాళ్ళకి. వాళ్ళు అలా తెలుసుకుంటేనే కదా ట్రూ లవ్వా లేకపోతే ఫేక్ లవ్వా అని తెలుస్తుంది. వాళ్ళకి అసలు తెలుసుకోవడానికి రావాలి, అర్థం చేసుకోవడం లేదనిపిస్తుంది అలాంటి వాళ్ళని చూస్తే. ఓకే, ఇప్పుడు ఇక ఇద్దరు లవర్స్ అలా నడుచుకుంటూ వెళ్ళారనుకో, అసలు మీకు వచ్చే ఫీలింగ్ ఏంటి? మాకెందుకు లేదా అని ఫీలింగ్ వస్తుంది అక్క. కొంచెం మారండ్రా, అప్డేట్ కానరా ఏదైనా. అంటే ఇప్పుడు ట్రై చేయపోయారా? అంటే ఒక అమ్మాయి ఎప్పటికైనా పడాల్సిందే, మీరు ఎప్పుడైనా ఒక అమ్మాయిని ట్రై చేశారా? ఇప్పుడు నేను ట్రై చేసినా పర్లేదు అక్క. ఇప్పుడు నేను ట్రై చేసినా పర్లేదు అక్క. కానీ పిలుస్తున్నావు, ఎలా ట్రై చేస్తావు? ఎగ్జాంపుల్ గానే నేను అది. ఓకే, మీరు అంటే స్కూల్ డేస్లో ఎప్పుడైనా సరే ఎవరికైనా లవ్ లెటర్ రాసారా? రాసాము, మా క్లాస్ అమ్మాయికే రాసాం. ఏమని రాసావు? అంటే దాన్ని యాక్సెప్ట్ చేసిందా, రిజెక్ట్ చేసిందా? రిజెక్టే చేసింది ఆ టైం. మరి ఆ టైంలో స్కూల్ డేస్ కదా, లీవ్ లెటర్ తప్పి లవ్ లెటర్ తెలియదు మాకు. లీవ్ లెటర్ తప్పి లవ్ లెటర్ తెలియదు మాకు. అట్లుంటది మనతోని. మరి ఇప్పుడు ఎవరికైనా రాశారా? ఇప్పుడు రాసిన తీసుకునే పరిస్థితిలో లేరు వాళ్ళు. ఎందుకంటే ఆల్రెడీ కమిటెడ్ కదా, ఆల్రెడీ నువ్వు చెప్పిన మంత్ వచ్చేసింది, ఇంకెవరు సింగిల్గా కనిపిస్తారు చెప్పు? నువ్వే ఇప్పుడు అన్న ఇద్దరు లవర్స్ వెళ్తే ఏమనుకుంటావు అని, ఎవరు అలా ఖాళీగా ఉంటారు చెప్పు? అంటే అందరూ లవర్స్ ఉన్నారు కదా, కొంతమంది బ్రేకప్ అయిన వాళ్ళు ఉంటారు, బ్రేకప్ అవన వాళ్ళు ఉంటారు. బయటికి తెలియట్లేదు కదా ఎవరు సింగిల్ ఎవరు మింగిల్ అనేసి. అందుకే ఒకసారి ట్రై చేయాలి కదా. ట్రై చేస్తే పరిణామాలు వేరేలా ఉంటాయి అనేసి. ఓకే, మీ ముగ్గురులో అంటే ఫస్ట్ హగ్ అసలు మీరు ఎవరికి ఇచ్చారు? అంటే పేరెంట్స్కి కాకుండా ఒక అమ్మాయికి, అసలు మీ ముగ్గురు ఎవరైనా ఫస్ట్ హగ్ అసలు ఎవరికి ఇచ్చారు ఒక అమ్మాయిలో? ఏమో ఫ్రెండ్స్, మాకైతే పండగ లేదు. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? ఏమో ఫ్రెండ్స్, మాకైతే పండగ లేదు. మీకైతే లవర్ ఉంది, మీరు పండుగ చేసుకోండి. పాపం ఫీల్ అయినట్టున్నారు. ఓకే, ఇంకొకటి, అసలు ఈ జనరేషన్లో ట్రూ లవ్ ఉందా లేదా? ఎగ్జిస్ట్ అయితే ఉంది, కాకపోతే అది కరెక్ట్గా ఐడెంటిఫై చేసుకోవడంలో ఉంటుంది, ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో. ఎందుకంటే అది ఎలా స్టార్ట్ అవుతుంది అని చెప్పలేము, అది ఎలా ఎండ్ అవుతుంది అని చెప్పలేము, కానీ ఉందైతే ఉంది. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి? ఉందైతే ఉంది. ఓకే, ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చి ఇప్పుడు మీ ముగ్గురు ఎవరికైనా ప్రపోజ్ చేస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా? డెఫినెట్గా యాక్సెప్ట్ చేస్తాం. ఎందుకు యాక్సెప్ట్ చేస్తావు? ఎందుకంటే తర్వాత
అది ఊహ అంటే ఒక 2 months తర్వాత తనతో జర్నీ చేసిన తర్వాత తన ఫీలింగ్స్ ఏమన్నా ఏంటని మనకు అర్థమైన తర్వాత సడన్ గా వచ్చి ప్రపోజ్ చేస్తా ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేస్తే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా రిజెక్ట్ చేస్తావా? చేస్తా. ఎందుకంటే కళ్ళలో కూడా అలాగే ప్రపోజ్ చేయట్లేదు కదా. రియలిస్టిక్ గా ప్రపోజ్ చేస్తే యాక్సెప్ట్ చేయాల్సిందే కదా. ఓకే, మీరు ఫ్యూచర్లో పెళ్లి చేసుకుంటారు కాబట్టి నాకు వచ్చే అమ్మాయి అంటే ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు, ఓకే నాకు వచ్చే అమ్మాయి ఇలా ఉండాలి అలా ఉండాలని. అలా మీకు ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా వచ్చే అమ్మాయి మీద? వచ్చే అమ్మాయి ఎలా ఉందని తన మంచిగా చూసుకుంటే చాలు, మంచిగా చూసుకుంటే చాలు. కాదు అలా అని మాకు తెలియకుండా ఫ్రెండ్గా బెస్ట్ ఫ్రెండ్ కానీ మాటలు చెప్పుకుంటా బయటికి వెళ్ళిపోవడం అంటే అది కష్టం అయిపోతుంది. పాస్ట్ అంతా వేరు, తన పాస్ట్ అంతా మనకు అవసరం లేదు. మన దగ్గరకు వచ్చిన తర్వాత ఎలా ఉంది, మనకు నచ్చినట్టు ఉందా లేదా అనుకుంటే చాలు. మనకు పాస్ట్ అవసరం లేదు. మనకి ఈ రోజుల్లో ఎవరు కూడా ఒక సింగిల్ స్టోరీతో లేరు, డ్యూయల్ స్టోరీ ట్రయల్ స్టోరీతో ఉన్నారు కాబట్టి మన వరకు వచ్చిన తర్వాత మార్చుకున్నామా లేదని చూసుకుంటే చాలు. ఏదైనా సరే మనీ ఉంటేనే ఇప్పుడు ఫ్యూచర్. అలా ఇప్పుడు మనీ ఉంటేనే కదా వాళ్ళు ఉండేది. మనీ లేదనుకో అసలు సరిగ్గా వెళ్ళిపోతున్నారు. ఓకే, ఇప్పుడు మీరు ఫంక్షన్స్కి కానీ మీ రూమ్లో కానీ ఏమైనా ఒకేషన్ జరిగినప్పుడు మీ కాలేజ్లో మీరు ఎవరైనా ఒక అమ్మాయి కన్ను కొట్టారా? కన్ను కొట్టలేదండి, ముద్దు పెట్టాను. ముద్దు పెట్టావా? కన్ను కొట్టలేదండి, ముద్దు పెట్టాను. ముద్దు పెట్టావా? నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఆడు ముద్దుతో ఆఫీసాడు, మావాడు ఏదో ఇంకెన్నో చేశాడులే. అన్నీ చెప్పుకోకూడదు కదా పబ్లిక్లో. ముద్దు పెట్టాను కన్ను. అంటే అమ్మాయి రియాక్షన్ ఏంటి నువ్వు పెట్టిన తర్వాత? అమ్మాయి రియాక్షన్ ఏంటి? ఓ మై గాడ్, సైలెంట్గా ఉంటుంది, ఏముండదు. తర్వాత మెసేజ్ చేసేది వెళ్ళామంటే. అమ్మాయి ముద్దుతో ఆగదు ఇంకా. అమ్మాయి ఆ ముద్దు పెట్టినామంటే సైలెంట్గా ఉండదు. ఈవినింగ్ హాస్టల్కి వెళ్ళి మెసేజ్ పెట్టింది. సాహసం అనే చెప్పాలి. ఇప్పుడు నువ్వు వచ్చావు కాబట్టి ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చి అంటే నీకు లవర్ ఉందా? ప్రెజెంట్ అయితే లేరు, మరి ఆబ్సెంట్? ఆన్లైన్లో. ఇవే తగ్గించుకుంటే మంచిది. చెప్పండి. ఓకే, నీ లవర్ నుండి అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? తొందర జాబ్ వచ్చిందానికి ఆ అమ్మాయికి. జాబ్ వచ్చిన శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తా. శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తావా? అదేంటి? నేను లవ్ చేయను ఎవరు ఇంట్రెస్ట్గా. ఏంటి సార్ అది? అంటే ఇప్పుడు నువ్వు అమ్మాయిని ప్రేమిస్తున్నావు, శాలరీని లవ్ చేస్తున్నావు? డబ్బునే. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అదేంటి? అంతే, శాలరీ ఇచ్చే అమ్మాయినే. ఎందుకు అట్లా? వాళ్ళు ఎక్కువ రోజులు మనతో ఉండలేరు కదా, ఏదో ఒకటి జాబ్ కారణం చెప్పి మనం మోసం చేస్తారు. మనం కూడా నటించినట్టు నచ్చి లాస్ట్ దాకా ఉంటాం. అంటే ఇప్పుడు నువ్వు టైం పాస్ ఉన్నావు అని ఎదుటి వాళ్ళు టైం పాస్ ఉండలేరు. మ్యాక్సిమం 100 మంది అంతే ఉంటారు. 100% అటు సైడ్ నుండి సీరియస్ అయితే అప్పుడు నువ్వేం చేస్తావు? వదిలేస్తావా? వదిలేస్తా. అదే నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? ఏంటి? వాళ్ళు ఎంతమంది అని చేయట్లా, మనం ఒక్కలమేగా. ఇప్పుడు 4 వాళ్ళు ఇల్లు నాతో ఫోన్ మాట్లాడేవాళ్ళు 4. మరి ఇప్పుడు ఆ అమ్మాయి మీద నీ ఒపీనియన్ ఏంటి అసలు? అంటే ఇప్పుడు అమ్మాయి ఇప్పుడు లవ్ ప్రపోజ్ చేసిందా? అన్నీ అయిపోయినాయి, కాకపోతే టైం పాస్. టైం పాస్కి ఒక అమ్మాయి నువ్వు మెయింటైన్ చేస్తున్నావా? అదేంటి? టైం పాస్, వాళ్ళు కూడా టైం పాస్. చెప్పిందా మీకు టైం పాస్ అని? ఆల్రెడీ పెళ్ళైన అమ్మాయితో నేను మాట్లాడాను. ఓకే, ఇప్పుడు నువ్వు రేపు పెళ్లి చేసుకుంటావు కాబట్టి నీకు ఫ్యూచర్లో వచ్చే అమ్మాయి అలా ఉండాలి ఇలా ఉండాలని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా? అలా ఏం అవసరం లేదు, అలా ఏం ఉండపోయిన ఇబ్బంది లేదు. అదేంటి? నేను అప్పుడే పెళ్లి చేసుకోనుగా, ఓ 30 సంవత్సరాలు అంత ఎంజాయ్ చేసిన తర్వాత చేసుకుంటాను. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి. ఎంజాయ్ అంటే ఎంజాయ్ అంటే ఇంకా అన్ని ఎక్సెట్రా ఎక్సెట్రా. ఎంజాయ్ అంటే ఇంకా అన్ని ఎక్సెట్రా ఎక్సెట్రా. ఓకే, అసలు లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి? ఏం లేదు లవ్ మీద. లవ్ అంటే టైం పాస్కి అయితే, ఫోన్లు మాట్లాడడానికి అయితే లవ్ ఉపయోగపడుద్ది. అమౌంట్కి తాగటానికి బీర్లకి డబ్బులు అంతే. అబ్బా ఏం వాడకవయ్యా, అబ్బో బాగా వాడుతున్నావు కదా. ఎందుకు అట్లా అనుకుంటున్నావు? ఇప్పుడు అమ్మాయిల్లో కూడా సిన్సియర్గా లవ్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి. సో ఎవరు ఉండరు ఒకప్పుడు, ఇప్పుడు అంతా కదా, అంతా ఫోన్ పేలు ఇదంతా. ఇది డిజిటల్ కదా మొత్తం. అంటే ఇప్పుడు ఎంత డిజిటల్ అయినా ఉంటుంది కదా ఒక అమ్మాయి సిన్సియర్గా లవ్ చేస్తే. ఇవి ఈ రోజుల్లో ఎవరు లేరు, అసలు లవ్వే లేదంట. లవ్ ఉంటుంది, సిన్సియర్గా ఎవరు ఉండరు. 2 years ఎక్కడ ఉంటే 2 yearsలో ఉంటారు, తర్వాత బయటికి పోయినాక ఏముండదు. అంతే కదా. ఓకే, ఇప్పుడు పబ్లిక్లో ఎవరైనా అలా లవర్స్ నడుచుకుంటూ వెళ్ళారనుకో, అసలు నీ ఫీలింగ్ ఏంటి? తొందరగా అయిపోతాడు మనోడు ఆ అమ్మాయి చేతులు, తొందరగా అయిపోతాడు మనోడు ఆ అమ్మాయి చేతులు. అంతే, ఏటీఎం ఖాళీ అయిపోయింది, పర్సు ఖాళీ అయిపోయింది,
4 రోజుల తర్వాత నాకు ఆల్రెడీ పెళ్ళి అవుతుంది నుంచి ఫోన్ చేసి చెప్పిద్ది. ఇటు మనోడు బీరు దాక్కుంటూ సెంపటి తిరుగుతూ ఉంటాడు. అంతమించి ఏముంటుంది. ఓకే. బెస్ట్ అంటే ఎగ్జాంపుల్ నేను ఎవరో అసలు నేనే బెస్ట్ ఎగ్జాంపుల్. లవ్ ఫెయిల్యూరా మీది? చాలా. అంటే ఇప్పుడు చాలా అంటున్నావు కదా, నీ ఫస్ట్ లవ్ స్టోరీ అసలు ఎందుకు బ్రేకప్ అయింది? క్యాస్ట్. అంటే ఇప్పుడు క్యాస్ట్ ఫీలింగ్ ఉందా? అన్ని క్యాస్టే. అంటే నువ్వు ఫైట్ చేయొచ్చు కదా లవ్ కోసం. నాకేనంత కర్మ. ఏంటి అంత మాట అన్నావు? వాళ్ళ కోసం చేస్తే మన లైఫ్లో పోయినట్టే. ఏదో ఎక్కడ ఇక్కడ టైం పాస్ కొన్నావా వాళ్ళు చేసిన వాళ్ళు సిన్సియర్గా అయితే అనుకోవచ్చు. వాళ్ళు సిన్సియర్గా ఎవరు చేయరు ఈరోజు వాళ్ళ అమ్మాయిలు. అన్నీ నువ్వే అనేసుకుంటే కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఎదుటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉంటారు సిన్సియర్ లవ్ చేసి ఎంత చదువుతారు కాబట్టి. మీరు చెప్పండి మేడం, సిన్సియర్గా ఉంటారు ఈ రోజులలో? ఉన్నారు కొంతమంది. ఎవరు ఒకరు చూపించండి నాకు బెస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఎంతమంది ఉన్నారు కదా, ఎవరు నా అమ్మాయిలు నా మీద ఒక్కలని చెప్పానండి, ఎంతమంది ఉన్నారు కదా. అంటే ఇప్పుడు నువ్వు నా ఫ్రెండ్ అనుకో, నీ గురించి నేను చెప్తా. అమ్మాయి ఫ్రెండ్ అనుకో, నేను చెప్తా. మన ఫ్రెండ్స్ కాదు కదా, ఫ్రెండ్ ఎగ్జాంపులా? ఎగ్జాంపుల్ అయితే ఓకే మనం ఓకే మేడం. ఓకే, మీరు ఎవరైనా చూసి ఒక అమ్మాయిని కన్ను కొట్టడం అలా ఏమన్నా చేశారు? ఏమన్నా మేడం, డైరెక్ట్గా అడిగేస్తాను నేను. మీరు బాగున్నారంట అంతే. మీరు బాగున్నారని అడుగుతాను. వాళ్ళు నవ్వుకుంటే ప్రశాంతంగా వెళ్ళిపోతారు, అరవై నిద్రపోదు. అంతకుమించి ఏముండవు. కన్ను కొట్టేది మెట్రోల్ చేసేది మనకన్నా చదువుకున్న వాళ్ళు కన్ను కొట్టేది ఏముండదు. ఏమన్నా నచ్చితే 2 రౌండ్లు అటు ఇటు తిరుగుతాం కదా మేడం ప్రశాంతంగా. వాళ్ళు కూడా అంతే ఉంటుంది కదా మేడం, వాళ్ళు రెడీ అయ్యేది కూడా అబ్బాయిల కోసమే కదా మేడం. లేకపోతే నిద్ర ముఖం మీద అంతే రమ్మను రాలేరుగా. బాగున్నామంటే కొంచెం వారం ఆనందపడిద్ది, మరుసలు కనపడితే మరుసలు నవ్విద్ది. అలా షాపులు ఉన్నాయి కదా, జ్యూస్ షాపులు. రేపు ఫిబ్రవరి 14 కొత్త డైరీ మిల్క్ ఒకటి. టైంపాస్ మేడం నా దృష్టిలో. అంటే లవ్ ఫెయిల్ చాలా ఉన్నాయిలే కానీ అందుకే ఇప్పుడు నుంచి కొంచెం బాగుపడే, ఇప్పుడు ఏజ్ మంచి ఏజ్ కదా, బాగుపడాలి కదా, అందుకని టైంపాస్ ఇప్పుడు నుంచి అయితే అన్ని. అంటావు ఫ్యూచర్లో పెళ్ళి అట్లా ఏమన్నా పెళ్లి చేసుకుని అసలు ఉండలేను మేడం. పెళ్లి ఖచ్చితంగా చేసుకుంటాను, ఎవరినొకటి చేసుకుంటాను. అవతల అమ్మాయి ఇంకా ఎన్ని ఎందుకు కానీ ఎక్సెట్రా మీరు అలా ఉండాలి ఇలా ఉండాలి అమ్మాయి ఏం లేదు. మనం బాగుంటే అవతల కూడా బాగుంటారు, కానీ మనం ఎట్లయితే వాళ్ళు కూడా. అంటే ఇప్పుడు బేసికల్లీ ఒక అమ్మాయిల్లో నీకు బాగా నచ్చేది ఏంటి అసలు? స్ట్రక్చర్ నా దృష్టిలో స్ట్రక్చరే. ఓకే.